ఇప్పుడు హీరోయిన్ సెలక్షన్స్లో వాళ్ళు అలా ఉన్నా కూడా హీరోని ఆ చూపుతో చూస్తున్నా కూడా ఇప్పుడు హీరోల సైడ్ నుంచి చూస్తే కొంత ఇది ఉంటుంది, అంటే హీరో రోల్కి ఇలా ఉండాలి, ఫిజిక్ ఇలా ఉండాలి. ఇప్పుడు యాక్చువల్గా చూసాం కొందరు కమెడియన్స్ హీరోలుగా మారుతున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీ చేంజ్ చేసుకోవాలి. సునీల్ గారు సిక్స్ ప్యాక్ చేశారు. మన సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఒక సినిమా చేశాడు. తను బాగా స్లిమ్ అయిపోయి డ్యాన్సులు బాగా చేశాడు. నాకు కొన్ని వీడియోస్ పంపించాడు, నేను చూశాను. అంటే జనరల్గా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం సప్తగిరి, నేను, వెన్నెల కిషోర్ అందరం మంచిగా చేశాడు. మేక్ ఓవర్ కంపల్సరీ అవసరం అండి. ఓకే, అయితే ఒక కమెడియన్ ఎస్టాబ్లిష్ అయిన కమెడియన్ హీరోగా మారుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే ఆ సక్సెస్ వేరు, ఈ సక్సెస్ వేరు, చూసే జనాల వ్యూస్ వేరుంటాయి. అవును, అదే వాటిని రీచ్ అవ్వాలి మనం. మనం ఏదైనా సరే ఆడియన్స్ మన మీద ఉన్న ఫీల్ని మిస్ అవ్వకుండా వాళ్ళని సాటిస్ఫై చేస్తూ సినిమా చేయాలన్నమాట. అందుకే నేను కథే హీరోగా ఉన్న సినిమాలు చేయాలి అనేది. ఎందుకంటే అప్పుడు కథ హీరో కాబట్టి డిమాండ్ చేస్తుంది కథ. ఇక్కడ హీరో ఇలా ఉండాలి, ఇక్కడ హీరో ఉండాలి, ఇతను కమెడియన్ కాదు, ఇతను ఇది అనేది కథే డిసైడ్ చేస్తుంది అన్నమాట.